ఉంటుంది. कबीर दोहा गुरु गोविंद दो खड़े काके लागे पाए बलिहारी गुरु आपने గోవింద్ దియో బతాయి అంటే గురువు గోవిందుడు భగవంతుడు గోవిందుడు అనగానే ఇద్దరు కలిసి వస్తే ఎవరికి నువ్వు ముందు నమస్కారం చేస్తావంటే నేను గురువుకే చేస్తాను, ఎందుకంటే గురువు వల్ల నేను భగవంతుడిని తెలుసుకున్నాను అని చెప్తాను. అలాగా ఇవాళ మీరు చేసిన ఈ ఆత్మీయత, చూపించిన ఆత్మీయత, చేసిన సత్కారాలు మీ మధ్యలో మేము మళ్ళీ ఉంటే మళ్ళీ వెనక్కి ఎన్నో ఏళ్ల కిందకి వెళ్ళిపోయినట్లుగా మా కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఇంతమంది మధ్యలో అంటే చూసారా, మనం వేసిన మొక్క, నాటిన మొక్కకి చెట్టు నుంచి మనం కోసుకుంటూ ఉంటే అప్పటి ఎంత సంతోషం అనిపిస్తుందో. ఇవాళ ఇది ఒక పూల తోట, ఇది ఒక పండ్ల తోట. మేము వేసి నాటి పెంచి పెద్ద చేసాం. మేము తోటమాళ్ళం. మా నుంచి మీరు వచ్చారు అంటే అది చిన్నతనమే కావచ్చు, మీరు చిన్న సింపుల్ థింగ్. కానీ ఆ తోటమాలికి ఎంత సంతోషం వేస్తుందంటే తను పెంచిన చెట్టు కానీ, తను పండించిన పంట కానీ అది చూసిన రోజుని వాడి కళ్ళలో ఎంత ఆనందంగా ఉంటుందో. ఇవాళ మేము అలాంటి ఆనందాన్ని ఫీల్ అవుతున్నాం. మీ అందరి మధ్యలో మేము ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళం అంటే ఇల్లు వాకిలి పట్టించుకునేవాళ్ళం. కాంపిటీషన్, ఒకరికంటే ఒకరికి తక్కువ వచ్చాయంటే మేము ఫీల్ అయ్యేవాళ్ళం, షై ఫీల్ అయ్యేవాళ్ళం. అమ్మో నీకు దాంట్లో బాగా ఎక్కువ వచ్చాయి, నా సబ్జెక్టులో వీడికి ఎక్కువ వచ్చేసాయని గొడవ పడేవాళ్ళం. అంటే నీకే ఉండే 20 మార్కులకి నీకు బాగానే వస్తాయని అనమాట. 20 మార్కులు తెచ్చుకుంటే చాలే, నీకు ఎప్పుడు సెంటర్ తెచ్చుకుంటావు, మాకైతే నీ బాధని కాదే బాబు. లాంగ్వేజ్లో ఒక పద్యం రాదు ఎవరికి, ఒక లెటర్ నేర్చుకోండిరా, ఒక పద్యం నేర్చుకోండిరా, 4 బిట్లు రాసుకుంటే పాస్ అవుతారా బాబు అని అలా ఉండేదన్నమాట. ఆ క్లాసులో తర్వాత కాంపిటీషన్ మీద ఎవరైనా లీజర్ పీరియడ్ ఇస్తారో మనం తీసేసుకుందాం, ఎందుకంటే 90 టైమ్స్ అవన్నీ ఉండేవి. అవన్నీ చెప్పాలంటే అయ్యేది కాదు. ఇచ్చే పీరియడ్లో 3 ఇచ్చేవాడు గవర్నమెంట్ వాడు, మనకి ఇచ్చేది అంతే కదా. అది ఎందుకంటే లాంగ్వేజ్ హిందీకి అంత ప్రావీణ్యన్స్ లేదు. అప్పుడు ఇది కోర్స్ అయ్యేది కాదు. అప్పుడు అందరం కలిసి అలా చేసుకుని వచ్చేవాళ్ళం. ఇంకొకటి కూడా ఏంటంటే ఇంతమంది టీచర్స్ మేము ఉన్నప్పటికీ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండేవాళ్ళం. అందరూ ఎంత ఆత్మీయతలు, ఎంత ప్రేమగా ఈ రోజు వరకు కూడా ఆ సంతోషం అన్నది ఒక్క టీచింగ్ ప్రొఫెషన్లోనే వస్తుందేమో అనిపిస్తుంది నాకు. మీరు ఎంత పెద్ద మన మనసులో ఆత్మ సంతృప్తి, మన నిజంగానే మిగతా దాంట్లో దేనికైనా కాంపిటీషన్స్ కానీ ఇవి ఉండి అంటే అఫ్కోర్స్ అసూయలు ద్వేషాలు ఉంటాయేమో, కానీ మా కుటుంబాల్లో అందులో ఇది మా కుటుంబం. ఈ జ్యోతి వాళ్ళ మంది టీచర్స్ ఇంట్లో మీరందరూ చూడండి, పిల్లలు పెద్దలు అందరూ మనవాళ్ళు మేమనవాళ్ళు వచ్చే వరకు కూడా ఉంటున్నాము. అంటే ఈ రోజుకి ఇంత పెద్దవాళ్ళం అయి కూడా మీరు ఇలా పిలిస్తే వచ్చామంటే ఎవరు భగవంతుడు మాకు ఇచ్చిన ఇదే వరవని అనుకోవాలి, అంతకంటే ఇంకేం కాదు. ఎందుకంటే ఎంతమంది ఇలా ఉండగలుగుతున్నారు. మీరు ఇంజనీర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఐసీఎస్ వాళ్ళు అవుతారు, ఇంకోళ్ళు అవుతారు. కానీ మీరందరూ ఇలా గెట్ మీద పెట్టుకోలేరు. ఈ స్టూడెంట్స్ నుంచి వీళ్ళందరూ ఉంటున్నారంటే అమ్మో ఇంత యూనిఫామ్లో ఇంత పిల్లుండి ఇంత పెద్దగా అయిపోయిందా అనిపించే ఇది అనిపిస్తుంది ఇప్పుడు ఇవాళ చూస్తూ ఉంటే. అలాంటి అట్మాస్ఫియర్లో పెరిగాము. అలా పిల్లల్ని కూడా అంత ఇదిగా చూసుకునే ఉన్నాం. అలాగా అందుకోసం చెప్పిన తర్వాత ఈ సాంస్కృతిక కార్యక్రమాలు చెప్పినా, ఏ పాటలు పద్యాలు చెప్పినా అలా సరదాగా ఉండేది. పిల్లలతో కూడా ఒక మన ఇంట్లో ఎలా అయితే మనవాళ్ళు మనవరాలతోటి కొడుకులతోటి ఉంటామో అంత ఆత్మీయంగా ఉండేవాళ్ళం. ఏమన్నా చదువుకొని ఎవరైనా రండి దగ్గరికి చేయి పట్టుకునేదాన్ని. నేను ఎప్పుడు పక్కీరు ఇదే నా మాట ఎక్కువ అనే మాట, అరే పక్కీరు ఇదేనా చెవిలో పట్టుకునేదాన్ని. టీచర్ చదువుతాను టీచర్ అనేవాడు వాళ్ళు. అందులో కూడా సంతోషం పడేవాళ్ళం. ఇంటికి వెళ్ళామంటే ఎంత ఇదిగా ఉండేదంటే అవన్నీ చేసుకుంటూ వస్తే ఇవాళ పిల్లలందరూ తల చోట చాలా బాగా ఫ్లరిష్ అయ్యారని చెప్పేసి చాలా ఆనందపడుతున్నాం. ఇవాళ మీరు ఇలా ఇంత ఇది ఇచ్చినందుకు ఒంట్లో బాగలేదు రాలేదని చెప్పారు. కానీ షఫీ వీళ్ళందరూ పిల్లలందరూ టీచర్ ఒక్కసారి నన్ను టీచర్ 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోదు కానీ టీచర్ అన్నారు. ఇవాళ ఇంతసేపు ఇంత శక్తి. నేను I used to go to all A section students, A section classes. She is in B section. నేను ఒక రోజు అన్నాను, మినీ ఏ సెక్షన్కి రావే అంటే, అమ్మో నేను ఏ సెక్షన్ రాను
ఎందుకు అని అంటే నాకు మార్క్స్ వచ్చినాయి అనుకో, వాళ్ళ అమ్మ చెప్పిందిలే క్వశ్చన్ పేపర్ చూపించుంటుంది అందుకొరకు వచ్చినాయి అని. అప్పుడు ఓహో అది అయితే చాలా మంచిది. కానీ నేను నా పిల్లలకి క్వశ్చన్ పేపరు క్లాస్లోనే స్కూల్లోనే రాసేసి పెట్టేదాన్ని, వాళ్ళకు కూడా ఎవరికి చెప్పేదాన్ని. కానీ దాని నోట్స్ దాని ఐడియా అది, దాన్ని ఎందుకు అలా చేయాలి అని బి సెక్షన్లోనే ఉంది అని చెప్పాను అనమాట. కాబట్టి నన్ను తప్పించుకోవడానికి ఓన్లీ వన్ డాటర్, ఆవిడే బి సెక్షన్. 6 ఎన్నో రకాలుగా సహాయంతో పైకి వచ్చారు, ఉద్యోగం చేశారు. అట్లాగే మీ అందరి సహకారం నాకు ఉంది. మీ అందరికీ శుభాకాంక్షలు. పేరు పేరున ఇవాళ చాలా ఆనందంగా ఇన్విటేషన్ అంతా బాగుంది. మీరు ఫస్ట్ ఇచ్చిన ఇన్విటేషన్లో చూశాను పెన్సిళ్ళు అవి ఇవి చక్కగా మీరు నేను చిన్నతనంలోనే ఉన్నాను ఇంకా అని చెప్పేందుకు అన్నట్టుగా మీ ఇన్విటేషన్ కూడా అంత రకంగా ఉంది. చాలా ఆనందం వేసింది. ఇవాళ నడుగు నొప్పి వచ్చింది, నేను వెళ్ళలేను అంటే లేదు అంతా మర్చిపోతా వెళ్ళిపో మా ఇంట్లో అన్నారు. సరే చదువుని ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చగచ్చటన్ పదులుగా మంచి కూరల పాపము చేసినదైనా అందు ఇంకొద వెరుపు లేక రుచి పుట్టగా నేర్చున్నదయ్య భాస్కర. ఆ ఇన్విటేషన్ చూడంగానే నాకు పట్టే ఎంతో పెద్దవాళ్ళు అయిపోయినా నాకన్నా మీరు బాగా చదువుకున్నారు. పెద్దవాళ్ళైనా కూడా ఇంకా చిన్నపిల్లల్లాగా రసమయంగా వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చుకున్నారు. ఇవాళ ఈ సభను కూడా రసజ్ఞతగా నింపారు. చాలా నాకు అంత ఆనందం వేసింది. అందుకని పద్యం చదివితే బాగుంటుందని. చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా, ఎంత చదువుకున్నా మనలో కొంచెం రసజ్ఞత కావాలి. ఎదురు వాళ్ళని ఆనందించే తత్వం. మరి ఏదైనా సరే మనం కూడా ఆనందపడే తత్వం. ఏదైనా చిన్న విషయాన్ని కానీ మీరు కానీ ఎవరైనా సరే ఒకరినొకరిని అప్రిషియేట్ చేయటం అంటే ఒకరినొకరిని సరదాగా ఏదైనా అనుకోవచ్చు, కానీ ఒక సంకుచిత భావంతో మనం అనకూడదు. అట్లా ఇవాళ అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా నవ్వుతూ ఎంతో ఎందుకంటే నాకు షఫీ ముత్యాలు వీళ్ళ బ్యాచ్ నుంచి నాకు కొంత తెలుసు. నేను హై స్కూల్కి రాలా, మీరు ఎప్పుడు హై స్కూల్కి నేను రాలా. అందుకని ఎడదామంతా కొంచెం ఆలోచించాను. కానీ అందరితో చిన్నతనంగా ఉంటుందేమో అన్నట్టుగా నేను వచ్చాను అనమాట. బాగుండదు కాబట్టి రసజ్ఞత కావాలి. చదువుని ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుగా చాలకున్న ఆ చదువు నిరర్థకం. అట్లాంటి చదువు ఉండకూడదు. గుణ సంగీతులు ఎవ్వరు మెచ్చరెచ్చడానికి ఇవాళ మన మేడం అందరూ కూడా మెచ్చుకున్నారు. లత్తి గారు మరి ప్రతివాడు వనంత గారు అందరూ మెచ్చుకున్నారంటే మీరు ఆ రకంగా మీ వచ్చినప్పటి నుంచి బిహేవియర్ కానీ ఇన్విటేషన్ కానీ అంత ఇదిగా ఉంది. నేను ఊళ్ళో లేను, బయటకు వెళ్ళాను. అయితే మా ఇంట్లో లేను, మళ్ళీ పిలిచారు. అది మన మీద ఇష్టం ఉండే పిలిచారని ఒక ఆనందం వేసింది. నేను ఆనందపడ్డాను. గుణ సంగీతులు ఎవ్వరు మెచ్చరెచ్చడానికి ఇవాళ నాకు ఎందుకో అందరూ ఆ ఇన్విటేషన్ దగ్గర నుంచి చాలా ఆనందంగా వేసింది. మెచ్చుకోగలిగినంత హాయిగా అనిపించింది. పదులుగా మంచి కూర నర పాకము చేసిననైనా చక్కగా నలుగులాగా పాకం చేసిన మంచి కూర ఉండినా అందు ఇంపొదగని ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టయ్యా. ఉప్పు లేకపోతే రుచి పుడుతుందా? రుచి పుట్టదు కదా, రుచిగా ఉండదు కదా. అట్లాగే అందరం కూడా ఇట్లా సంతోషంగా ఉన్నప్పుడే మనం మా తప్పులనే అందరం చేస్తాం. నేనెన్నో తప్పులు చేస్తాను, మీ తప్పులకి తగ్గించాను. నేను ఎప్పుడు బాధపడతాను ఆ విషయానికి. తప్పదు మరి బాధ్యత అన్నప్పుడు తప్పుగా మాట్లాడతాం, తప్పులు చేస్తాం. అయినా కూడా మా అందరినీ పాస్ చేయించాను చక్కగా. ప్రతి చివరిలో నాకు జిల్లా అవార్డులు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయంటే అందరు 100% పాసింగ్ తెచ్చారు. అక్షరాలు ఇంగ్లీష్ మీడియం అక్షరాలు వాళ్ళని మరి 100% వాడిద్దరి వల్ల ముగ్గురు ఉండలేమంటే ఎవరైనా ఎంతమంది అయినా సరే వాళ్ళకి అక్షరాలు రాకపోతే ప్రతి అక్షరం నేర్చుకుంటూ వచ్చేసరికి ఎంత కొంచెం సమస్యని వాళ్ళని ఫీల్ చేసేదాన్ని, నేను ఫీల్ అయ్యేదాన్ని. కాబట్టి ఇంత మంచి స్టూడెంట్స్ మాకు దొరికినందుకు మీ అందరూ మీరు కూడా అట్లా భావించినందుకు రకరకాలుగా నేను సంతోషపడుతూ మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలా సన్మానానికి మంది తెలుసు తెలియకుండకపోవచ్చు. మీరు రేడియో పాట అవుతుంది,
అలాగే సీకో అనే ఒక 7th క్లాస్లో ఒక పాట ఉంది, మీకు వచ్చే ఉంటుంది అది. सूरज से जगना जगाना सीखो, मछली से स्वदेश के लिए मरना सीखो, फूलों से नित हंसना सीखो, पेड़ों से सिर झुकना सीखो. సూర్యుడు తెలుసు కదా, సూర్యుడు అందరిని నిద్ర లేపుతాడు, తను లేస్తాడు, పెద్దరాడు, అందరినీ మేలుకొలుపుతాడు. అలాగే చెట్టు ఎంత ఎత్తి ఎదిగినా కూడా అది వంగే ఉంటుందన్నమాట. అంటే ఎక్సెప్ట్ ఇది కొబ్బరి చెట్టును తాటి చెట్లు కాకుండా అన్ని చెట్లు వంగే ఉంటాయి. అలాగే మనం ఎంత ఎదిగినా కూడా తల వంచి గౌరవంగా వినయంగా ఉండాలని కూడా చెట్లు మనకు చెప్తున్నాయి. మచిలి చేప ఏం చేసింది, నీళ్ళలోంచి బయటకు వస్తే అది ఉండలేదు. అలాగే మన దేశం కోసం మనం జీవించాలి, మరి దేశం కోసమే అది మనకు చెప్తుంది, సీకో నేర్పుతుంది అన్నమాట. పూర్ణశ్రీ మేడం గారు ఎప్పుడు చెప్పేవారు, మనకంటే చిన్నవాళ్ళైనా మంచి చెప్తే నేర్చుకోవాలి అని చెప్పేసి. అలాగే ఏదో చెప్తాం, మీ ఇన్విటేషన్ చాలా బాగుందమ్మా. ఇన్విటేషన్ కార్డ్ చాలా బాగుంది. అలాగే 3వ క్లాస్లో ఒక పాఠం వచ్చింది, ఆవు పులి పాఠం. పాప ఆవు మేయడానికి అరణ్యానికి వస్తుంది కదా, వచ్చినప్పుడు పాప పులి చంపేయాలనుకుంటుంది దాన్ని. ఇదేదో ఏం చెప్తున్నాను, సాధు జంతువు కదా ఆవు అంటే. నేను ఇంటికి వెళ్ళొస్తాను, మా పిల్లల దగ్గరికి వెళ్ళొస్తాను, అన్ని మంచి బుద్ధులు చెప్పొస్తాను, పాలు పట్టొస్తాను అనేది చెప్తుంటాం. వెళ్ళి నిజంగానే ఆవు వచ్చింది పాపం. దాని నిజాయితీకి మెచ్చుకొని ఆ పులి ఏం చేసిందంటే నేను దండం పెట్టేసేసి వెళ్ళిపోతుంది. ఆ పాఠం చెప్పేటప్పుడు చిన్నపిల్లలు కదా, 3వ క్లాస్ పిల్లలు, నాకు చివరి నా కళ్ళం నీళ్ళు వచ్చింది ఆ పాఠం చెప్తుంటే. ఎందుకంటే వాళ్ళకి కనిపెట్టలేరు పిల్లలు. అలాగే ఇప్పుడు కలికాలం కదా, ఇప్పుడు నిజంగా ఆవు వచ్చినా కూడా పులి వదలదు. అసలు వచ్చిన ఆవు సాధు జంతువు కదా, వచ్చినా కూడా ఆవు ఎప్పటికీ సాధు జంతువు అనుకుందాం, పులి మాత్రం వదలదు. ఈ కలికాలంలో మంచి వాళ్ళు కూడా తొందరగా మారే అవకాశం ఉంటుంది. మీ ఉరుకుల పరుగుల హడావిడి జీవితంలో మీరు సంపాదనే ముఖ్యం అనుకోకుండా తల్లిదండ్రులు చూడండి, మీ ఫ్యామిలీతో గడపండి, పిల్లలతో గడపండి. తర్వాత పిల్లలు ఇట్టే చూస్తే 10 ఏళ్ళకి 20 ఏళ్ళు పెద్ద అయిపోతారు. అప్పుడు మీరు ఏమనుకుంటారు, అయ్యో మా పిల్లలతో గడపలేకపోయాం అనుకుంటారు. థ్యాంక్ యూ. చాలా డిసిప్లిన్లో ఉంచేదాన్ని. మంచి పిల్లలు అయ్యారు, అందుకే మంచి పిల్లలు అయ్యారు. కాబట్టి ఈ రోజన్నా చేయించుదాం, మీతో పాటు కలిసి నేను అల్లరి చేద్దాం అని నేను చేశాను. వీళ్ళందరూ పెద్దలు కదా, వీళ్ళు ఎవరు చేయలేదు. ఇంకా పైకి చక్కగా రావాలి, మంచి ఇంకా ఫ్యూచర్, మంచి ఫ్యూచర్ అంటే ఇంకా ప్రమోషన్. ఇప్పటికే జాబ్ చేస్తున్నాం కదండి అనుకుంటారు, ఇంకా మంచి ప్రమోషన్ అవ్వాలి. అల్లుళ్ళు అమ్మాయిలు కోడళ్ళు అందరూ రావాలి. అందరూ చల్లగా ఉన్నారు. నా క్యాటరింగ్ చాలు. కాకపోతే మా జాబ్ మాత్రం, మా స్కూల్ టీచర్స్ జాబ్ మాత్రం మంచి జాబ్. ఎందుకంటే మీలాంటి జిల్లా పరిషత్ టీచర్లు ఏంటో 3 ఏళ్ళు 4 ఏళ్ళు చేసి ట్రాన్స్ఫర్ అయిపోతారు. మాకు ఆ పద్ధతి లేదు. మేము ఎప్పుడూ మా సర్వీస్ అంతా మన స్కూల్లోనే. కాబట్టి మేమందరం కలివిడిగా ఉంటాం. మీరు కేజీ టు పీజీ చదివిన వాళ్ళకి కూడా చక్కగా మీరు మా దగ్గర ఉంటారు. కాబట్టి మాకు మీ మీద ప్రేమ, మీకు మా మీద ప్రేమ. కానీ మీరు ఈ రీయూనియన్ పెట్టడానికి తప్ప కారణం నేను. ఎప్పుడు అమ్మాయి, మీరు ఎప్పుడు అమ్మాయి, మీరు ఎప్పుడు అమ్మాయి. అందుకే ఫోటోగ్రాఫర్ కూడా ఇలా చెప్పేసాం, బాగా తీస్తేనే నెక్స్ట్ రీయూనియన్ పిలుస్తాం. బాగా నేను అందంగా పడాలి. అది ఎందుకంటే వాళ్ళంతా సబ్జెక్ట్ చెప్పారు, నేను నా సబ్జెక్ట్ చక్కగా చెప్తున్నాను. అది కాకపోతే వీళ్ళు ఎవరో నాకు ఎప్పుడు ఒక అవార్డు కానీ రివార్డు కానీ వీళ్ళు బాగా ఫన్నీగా మాట్లాడతాను. ఇప్పుడు ఇచ్చారు కదా మా స్కూల్లో, ఇచ్చారు. మా పిల్లలే ఇస్తారు. ఏ బ్యాచ్లో అయినా మా పిల్లలే ఇచ్చారు. మా టీచర్స్ ఎవరు ఇచ్చారు, మా పీటీ టీచర్ ఫన్నీగా మాట్లాడేవారని మీరు ఎవరు ఇచ్చారా? వీళ్ళు నాకు ప్రత్యేకంగా ఒకరోజు ఇస్తారు. మీ అందరికీ ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. భాగంగా
ఎక్కువ మంది వచ్చారు. యూనిటీ అంత బాగుంది, అంత గ్యాదరింగ్ అంత బాగుంది. టీచర్స్ కూడా ఎప్పుడు రాని టీచర్స్, జనలత టీచరు, మరి లలిత టీచర్ వాళ్ళు వచ్చారు. అయ్యవంతరం కలవడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ మీరు మెటీరియలిస్టిక్గా కాకుండా ఆత్మీయ సన్మానం సత్కారం ఒకటైతే సరిపోయి ఉండేది. ఇవన్నీ తీసుకోవడానికి మాకు కొంచెం ఇబ్బందికరంగా మిమ్మల్ని చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది ఇంతమందిని ఒకేసారి చూడడం. ఇన్ని ఏళ్ల తర్వాత 32 years అంటున్నారు కదా, 32 years తర్వాత చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఉండాలని ఇంకా మీ పిల్లలు మీ భవిష్యత్తు ఆనందకరంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎవరో ఒకరో ఇద్దరు రాలేదేమో. అయితే అలాగే మేము కూడా మేడం గారి హెల్ప్ తోటి, మేడం గారి సహకారంతో, మేడం గారి మేడలు చూపించే ఆవిడ అభిమానం వల్ల కానీ మేమందరం కూడా ఇప్పుడు టీచర్స్ ప్రైమరీ నుండి 10th class వరకు ఉన్న టీచర్స్ అందరం కూడా ఇంకా అందరం కలుస్తాం. అంటే నేను ఏదో లాస్ట్లో కలిసాను కానీ ముందు నుంచి అందరూ కలుస్తారు. కాబట్టి మా యూనిటీకి అందరికి కూడా నా తరఫున, మా టీచర్స్ తరఫున మేడం గారికి వాట్ కెన్ ఐ సే gratitude we can show to her. So he is the one who our teachers and students. Happy to be here. Today I am proud of to be here. Good morning, all teachers on the dais and dear children. Warm welcome back to everyone. Thank you, teacher. It's very wonderful to see all of you. So many familiar faces. Some of you changed a little bit. Some of you changed a lot. And it is very wonderful to all gather here and reconnect after all these years. Alumnia is a wonderful stage to share our ideas and sweet experiences. ఇంగ్లీష్ మాట్లాడేస్తానమ్మా. టీచర్ అప్పుడు కూడా లాస్ట్ స్లోగా మాట్లాడారు. It is very nice stage to meet your childhood friends and teachers. Let us cherish the opportunity to reminisce, laugh and celebrate the enduring bonds of friendship forged during school days. I encourage all of you to stay connected the later years. Don't wait for another decade to next meet. So, I wish you all the best in the years to come, and we connect everyone. Have a good day today and year ahead. Thank you, thank you. గురువులందరికీ నమస్కారం. మా పిల్లలందరికీ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఎప్పుడు మీరు వచ్చినా మా పిల్లలు అనుకుంటాం కానీ వేరే పిల్లలు అనుకోము. మీరందరినీ ఇలా కలవటం చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ సత్కారాలే మరీ ఎక్కువ అనిపించి కొంచెం బాధగా అనిపించింది. మీ ప్రేమే మేము భరించడం కష్టం ఉంది.
36. అంటే నియర్లీ 25-30 ఇయర్స్ మినిమం ఉంది అందరికి. అన్ని బ్యాచ్లు వెళ్ళి అన్ని 10th బ్యాచ్లు అన్నింటితోనూ ఇప్పుడు చాలా జరిగినాయి కౌంట్ చేయలేదు అసలు. కానీ ప్రతి బ్యాచ్ వచ్చినప్పుడు నిజంగా అంతా మా పిల్లలు అని చెప్పుకుంటాం. కానీ ఎవరో మా స్టూడెంట్స్, మా స్కూల్ పిల్లలని కూడా మా పిల్లలు వచ్చారంట. అంత సంతోషంగా ఉంటుంది. ఇది ఒకటి ఇలా మెయింటైన్ చేయాలంటే ఇది నియర్లీ 1 year ప్రాజెక్ట్ అయ్యి ఉంటుంది నేను అనుకోవడం. వీళ్ళంతా నంబర్లు కలెక్ట్ చేసి చాలా షార్ట్ టైం దగ్గర ఉన్నాయి కదా. ఇప్పుడు మొదలైతే నేను హైదరాబాద్ వచ్చినప్పుడు అడిగింది అది అందరు టీచర్స్ నంబర్స్ అవన్నీ. అప్పుడు ఇచ్చిన 2 months 3 months దాటిపోయింది. 4 months అయింది. ఆల్మోస్ట్ 3 months అయింది. ఆ రోజు నుంచి ఇక సివియర్గా చేసాము. అందరూ ఇప్పుడు టీచర్స్ కూడా షుగర్ ఉన్నాయి కదా. మీరు చేసినాక మాకు ఇప్పుడు మీ నుంచి ఎక్కువ వినాలని ఉంటుంది. మేము చెప్పేసేది కాదు, మీరు చెప్తుంటే మాకు భలే సంతోషంగా ఉంటుంది. కాబట్టి మీ అనుభవాలన్నీ మీరు షేర్ చేస్తే మేము చేయాలి. కాబట్టి టీచర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. మీ బ్యాచ్ నేను 90లో జాయిన్ అయ్యానంటే మీరు 8th క్లాస్లో ఉండుంటారు. 91లో మా అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వస్తూ ఉండేదాన్ని. అక్కడ మీకు గుర్తుండి ఉండొచ్చు. 10th క్లాస్ అని అంటే మా అమ్మాయి పుట్టిన తర్వాత 1 year అనమాట. అంటే 35 years 33 years తర్వాత మిమ్మల్ని అందరినీ చూసుకోవడం జరుగుతుంది. నేను ఈ సంవత్సరం ఇంకా సర్వీస్లో ఉన్నాను. ఈ ఇయర్ అయిపోగానే జూన్లో రిటైర్మెంట్. అయితే ఈ జడ్పీలో చేరాను. మన జ్యోతి బాల మందిర్ని ఎప్పుడైతే క్లోజ్ చేశారో నెక్స్ట్ జడ్పీలో ఎంపీ అంటే గవర్నమెంట్ స్కూల్స్లో నాకు ఇవ్వడం జరిగింది పోస్టు. అయితే మేము చాలా లక్కీ. జ్యోతి బాల మందిర్లో పనిచేస్తున్న టీచర్లు అందరం కూడా నేను కంపారిటివ్లీ జడ్పీ ఎంపీ స్కూళ్ళతో పోలిస్తే వాళ్ళు ఇందాక మన టీచర్ గారు చెప్పినట్టు 4 ఏళ్ళకి వచ్చేవాటికి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు రీయూనియన్స్ పెట్టుకుంటారు కానీ టీచర్లు అందరినీ పిలవడము వాళ్ళందరూ కలవడం అనేది రేర్ అనమాట. ఇప్పుడు మీ వల్ల మేమందరం కూడా ఇక్కడ కలిసి ఎంజాయ్ చేస్తున్నాం. మీతో పాటు మిమ్మల్ని అందరినీ కూడా చూడడం జరుగుతుంది. ఈ అదృష్టం అనేది కేవలం మా జ్యోతి బాల మందిరు ఇలాంటి స్కూళ్ళల్లో ఉండేటువంటి టీచర్లకే దొరుకుతుంది. అయితే టీచర్గా ఉండడం వల్ల ఎంత బెనిఫిట్స్ అంటే నేను ఒకరోజు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తే చాంతాడంత లైన్ ఉంది. తెల్లవారుజాము నుంచి నించుంటారు. ఆ రోజుల్లో హైదరాబాద్లో ఉండేది. తెల్లవారుజాము నుంచి వచ్చి ఆ లైన్లో నించుంటారు. నేను వెళ్ళి ఇప్పుడు ఈ లైన్లో నించుంటే ఎప్పటికి అవుతుంది అని అట్లా నుంచి చూస్తూ ఉంటే నా ఎదురుగా వచ్చి మేడం గారు నమస్తేనండి, మీరు పాస్పోర్ట్ కోసం వచ్చారా? నేను ఇక్కడ పనిచేస్తున్నాను, రండి మేడం అని చెప్పి తన ఛాంబర్లో కూర్చోబెట్టి ఆ సాయంత్రం 3 గంటలకల్లా నేను 10ంటికి వెళ్తే మధ్యాహ్నం 3ంటికల్లా నా పాస్పోర్ట్ చేతిలోకి పెట్టేసింది అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా మనీని పట్టుకోండి, ఉంచుకోండి. థ్యాంక్ యూ. మాకు అక్కడ రికమెండేషన్ లేదు. మీరు సీనియర్ శిక్షకులు కదా. ఫైన్ గురించి భయపడా దేనికో కానీ మేము అలాగే ఇంగ్లీష్లో అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాము ఆ రోజు. బట్ నేను లైవ్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను, గ్రూప్స్ ఎగ్జామ్స్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను, సివిల్స్ కూడా రాశాను బట్ ఇంటర్వ్యూకి వెళ్ళలేదు. బట్ ఆమె లైవ్ ఎగ్జాంపుల్. ఆ ఇంగ్లీష్ మేము ఇప్పుడు ఎందుకు భయపడి చేసాము, ఈ ముక్తియార్ కదా మేము బాగా భయపడేవాళ్ళము. అంటే టీచర్స్ కూడా ఇలా పెట్టేవాళ్ళు అనమాట. గర్ల్స్ కి రాస్తారో రాయాలి ఫైన్ అని, బాయ్స్ కి గర్ల్స్ కి, గర్ల్స్ బాయ్స్ పెట్టేవాళ్ళు. సో వీళ్ళని కనుక్కోవడంలో మేము వాళ్ళు మమ్మల్ని ఇది చేయడానికి క్లాస్ రూమ్స్ అంటే మాట్లాడుతూ ఉండేవాళ్ళము. కానీ మరి వాష్రూమ్స్ దగ్గర కూడా ఫైన్ రాసేసేవాళ్ళు. ఆ వాష్రూమ్స్ దగ్గర ఇంగ్లీష్ మాట్లాడాలి, ఇంగ్లీష్ చేయాలి. ఈవెన్ నేనంటే ఇంకా అసలు 7th క్లాస్ అనుకుంటా, మేడం ఒకసారి మేము మా స్కూల్ చాలా పెద్దగా ఉండేది, వాటర్ ట్యాంక్ పక్కన ఉండేది, క్లాస్ రూమ్స్ ఉండేది. అక్కడ
రోజు గేట్ దగ్గర అలా నిలబడి ఉన్నారు. మేడం చూసి పూర్ణశ్రీ మేడం చూసి కంగారులోనూ ఇప్పుడు దేంట్లోనూ ఆ టైంలో మేడం ఇస్ ఆన్ ద గేట్ అనేది మాట్లాడారా ఇంగ్లీష్లో మాట్లాడా కంగారు. బట్ యాజ్ ఆఫ్ నో మొత్తం ఈ రోజులో నేను ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే ఇంగ్లీష్ మాట్లాడేయాలి. ఇంకా ఇంగ్లీష్ మాట్లాడాలి లేదా మేడం ఇప్పుడు తెలుగులో విన్నారంటే మనల్ని తిడతారు, వాళ్ళు ఏమనేస్తారు అని చెప్పి ఇంగ్లీష్లో మాట్లాడాలని చెప్పేసి. కానీ అసలు ఒక సింగిల్ అలాగే ఇంగ్లీష్లో మాట్లాడాము. కానీ ఈ రోజు నేను ఒక సీనియర్ ఆఫీసర్స్ దగ్గర ఉన్నాను. నేను ఒక డ్రాఫ్ట్ చేసి ఇచ్చానంటే అది మిస్టేక్స్ తో అసలు ఇంకేం ఉండదు అనమాట. బట్ ఈ రోజు నేనున్న పొజిషన్ కి నేను ఒక డ్రాఫ్ట్ చేసి ఇంగ్లీష్ లో మొత్తం అంతా నేను ఇచ్చానంటే దట్ ఈస్ ద ఫైనల్. అండ్ దిస్ క్రెడిట్ గోస్ టు మై టీచర్స్ ఓన్లీ. ఇంగ్లీష్ మాట్లాడలేదు ఇంకొకటి అట్లాగే ఇప్పుడు నేను ఢిల్లీలో ఉంటున్నాను. హిందీలోనే మాకు వచ్చింది 8th క్లాస్లోనే వచ్చింది ఆల్ నేర్చుకోవడం అనేది. ఆ ఆల్ నేర్చుకోవడం గురించి లలిత టీచర్ అయితే అసలు వెనకాల పడి ఉండేవాళ్ళు, చదవండి అని. మేము అప్పుడు ఇంప్రూవ్ అవుతామో లేదని చెప్పి ప్రాథమిక మాధ్యమిక రాష్ట్రాలు కూడా చదివించారు మమ్మల్ని. కానీ ఈరోజు నేను మొత్తం అక్కడ పూర్తిగా హిందీ, టోటల్లీ హిందీ, ఇంగ్లీష్ వర్కింగ్ బట్ స్పీకింగ్ మొత్తం హిందీయే. అవునండి. ఇప్పటికీ నేను ఇందాక వృత్తిగా చెప్పాడు బెత్తంతో కొట్టడం, అది అట్లా ఏంటి బెత్తంతో కొడతా ఉంటే మేము భయపడి వెనక్కి లాగేసుకునే వాళ్ళ చేతులని. ఈ రోజు నేను అక్కడ కల్చర్ అంటే ఢిల్లీలో కల్చర్ వీక్ టీచర్స్ ని స్టూడెంట్స్ ని చూస్తే అక్కడ అసలు కొట్టడము తిట్టడం మొత్తం అన్ని మానేసారు. కొడుతుంటే ఏమంటారు, నేను ఆల్రెడీ 30 years అంటే అక్కడే నుంచి కొట్టడం అనేది నేర్పేసరికి నేను మా పిల్లలకి చెప్తాను, అసలు మీకు ఏమీ తెలియదు, అసలు మీకు ఏమీ భయం లేదు, ఏమీ లేదు మీకు. మేము టీచర్స్ కొడతారు అన్న దీంట్లో మేము చదువుకునే వాళ్ళము, దీని మీద ఉండేవాళ్ళము. అసలు బెత్తం మీరు ఈరోజు పట్టుకుంటుంటే మేము పట్టుకుంటుంటేనే మీరు ఇలా చేస్తున్నారు. మేము ఆ రోజు ఏదన్నా అంటే మేము చాలా సిన్సియర్గానే ఉండేది. మేము చదవకపోతే టీచర్స్కే బెత్తం ఇచ్చేది. అయితే క్లాస్ లీడర్ నేనైతే మొత్తం అందరిని కవర్ చేసుకుంటూ ఇది చేసుకుంటూ ఉండేవాళ్ళము. కానీ ఇప్పుడైతే పిల్లలకి ఆ భయం కూడా లేదు. బెత్తం అనేది నేను దెబ్బంటే ఏమో తెలియదు వాళ్ళకి, అసలు ఏం అనుకోకూడదు. ఇంకోటి ఈరోజు మా పిల్లలు ఇంగ్లీష్లో వాటిలో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మేము చెప్తామన్నమాట, మీరేం మాట్లాడుతున్నారు, మిమ్మల్ని ఆల్రెడీ మేము వెల్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో మేము జాయిన్ చేసాము కాబట్టి మీరు అప్పటి నుంచే మాట్లాడుతున్నారు. మేము జ్యోతి బాలమందిర్ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్, ఆ స్కూల్లో మేము వెళ్ళి 50 rupees ఫైన్కి మేము కూడా ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు. ఆ 50 పైసా ఫైన్కి మొదట్లో 25 పైసా కావాలని 50 పైసలు ఫైన్కి మేము మాట్లాడే వాళ్ళము. మేమే గ్రేట్ మీకు అంటే కాబట్టి మా టీచర్స్ మమ్మల్ని అలా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఎంకరేజ్ చేసేవాళ్ళు. దట్ ఈస్ ద బిహైండ్ ద మోటివ్ ఈస్ ఎంకరేజ్మెంట్. మా టీచర్స్ ఓకే మేడం. ఓకే ఇచ్చేయండి. మన జీవిత గమనంలో చక్కగా ఒక పీజీ రాసుకునే రోజు. ఎందుకంటే ఇందాక మన ఉపాధ్యాయ బృందం అంతా కూడా చెప్పారు, ఇంత ఆత్మీయ
ఆత్మీయంగా, ఇంత ఆదరంగా, ఇంత స్నేహపూర్వకంగా ఈ విధంగా ఎక్కడా కూడా కలిసినటువంటి మిత్రులు లేరు. కాబట్టి 32 ఏళ్ళ తర్వాత మనందరం కూడా ఇక్కడ చేరి భావాన్ని పంచుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కార్యక్రమం మరింత సొబగు చేకూరుతుంది అనేటువంటిది నా భావన. 1988 సంవత్సరంలో 6వ తరగతి జ్యోతి బాలమతిలో చేరడం జరిగింది. So working as a district manager in medical, okay. Company name is QCard. Okay, thank you very much. My lovely daughter Logita. Thank you. మా బెంచ్లో సాయి, ఎన్ సాయి, మనోరంజిత్, నేను, ఇంకోరెవరు రంజిత్, రామ్ కుమార్, మేము నలుగురు ఉంటాం. వీడు ముందు బెంచ్లో కూర్చుని వెనక్కి తిరిగి, అంటే నేను మించిపేట వంటోన్ అంటే కాస్త బాగా చెప్పాను కదా, అల్లరిగా ఉండేవాళ్ళం. నేనే కొంత మోనాలుగా ఉంటే వెనక్కి తిరిగి వెజ్జని పెడతా ఏంటి వెనక్కి తిరిగి ప్రతిరోజు వార్నింగ్ ఇచ్చేవాడు. అసలు మామూలు కాదు. ఓకే వెజ్జని పెడతాం అది. My friends, Sayani, service technician, and my family, అంటే మీరు చెప్పిన దానికి ఉన్నదానికి అసలు మ్యాచ్ అంటే అప్పుడు ఏం జరిగిందంటే వాడు రౌడీ అనగానే నేను అప్పుడు ఏం చేశానంటే సరే ఇక్కడ అంటే నేను చేసే వృత్తికి ఇప్పుడు అది అడ్డొస్తున్నా ఆగుతున్నా. ఇంత పెద్ద చాకు తీసుకొచ్చా బటర్ నైఫ్ తెచ్చి పట్టుకొని పెట్టి చెప్పాలన్నా. ఆ రోజు నెల మానేసాడు. Baburao and Sudhir, studying. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇది పే చేస్తాను. మైక్ వద్దులే. యుఎస్ఐటి స్టాఫింగ్ కంపెనీ ఒకటి ఓన్ చేస్తున్నాను నేను. వైఫ్ స్వప్న, కొడుకు రోహిత్ ఈజ్ వర్కింగ్ ఇన్ గ్లోబల్ లాజిక్. అంటే వాళ్ళగా మాయా. డాటర్ సంజన ఎంఎస్సి ఫోరెన్సిక్ సైన్స్ చేస్తుంది. మొన్ననే పిహెచ్డికి క్వాలిఫై అయింది. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చిన టీచర్స్ అందరికి చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకనంటే మా మమ్మీ నేను చూస్తున్నాను కాబట్టి నేను అర్థం చేసుకోగలను మీ అందరికి ఎంత కష్టం, ఇంత టైం మా కోసం స్పెండ్ చేయడం అనేది. కొంతమంది రాలేమన్నప్పుడు కూడా కొంచెం మా మీద ప్రేమతో అలాగే టీచర్స్ అందరిని కలవాలన్న ఉద్దేశంతో వచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను బయోటెక్నాలజీ చేశాను మాస్టర్స్. కొన్ని సంవత్సరాలు భారత్ బయోటెక్లో చేసి ఆ తర్వాత జాబ్ రిజైన్ చేసి నేను ఇక్కడ ఇంట్లోనే ఉన్నాను. మా హస్బెండ్ పేరు అరుణ్. 2 పిల్లలు, పెద్దోడు ఎంఈసి చదువుతున్నాడు, సిఏ ఇంటిగ్రేటెడ్ కోర్స్. చిన్నోడు 9th క్లాస్. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా ఈ టైం స్పెండ్ చేయడం అనేది చాలా చాలా హ్యాపీ మూమెంట్. మళ్ళీ ఎప్పటికీ రాదు ఇది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఫ్రెండ్స్ అందరికీ. స్టూడెంట్స్కి అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎల్షిబా ఇనిషియేటివ్ తీసుకొని అందరినీ గెట్ టుగెదర్ చేసి అందరినీ ఇనిషియేటివ్ తీసుకొని ఇంత దూరం తన కోఆపరేషన్ వల్ల వచ్చింది. షెడ్యూల్నేమో లోకల్గా అంతా చూసి అంతా తిరిగి అంతా అరేంజ్ చేసి తనంతా ఇన్ఛార్జ్ తీసుకొని చేసింది. ఇక్కడ ఈరోజు ఇలా రావటం చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఇలా కలుస్తామో లేదో డౌట్గానే ఉంది.
ఈరోజు చాలా స్పెషల్ డే, మెమరబుల్ డే, నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఈరోజు. కొన్ని మెమరీస్ స్కూల్ డేస్లో ఉన్నవి కొన్ని పంచుకోవాలనుకుంటున్నాను. మామూలుగా టీచర్స్ అంతా, వేరే స్కూల్ టీచర్స్ అంతా 9 to 4 చెప్పేసి వెళ్ళిపోతారు. ఇన్ బిట్వీన్ కూడా వాళ్ళు చీరల గురించి, నగల గురించి ఇట్లాగే ఉంటుంది వాళ్ళ ధ్యాస. కానీ ఈ స్కూల్లో మాత్రం అట్లా లేదు. 8 to 9 స్పెషల్ క్లాస్, తర్వాత స్కూల్ అయిపోయాక 4:30 to 5:30 డల్లర్స్ క్లాస్. అందరూ బాగా పర్సంటేజ్ ఉండాలని, ఒక్కళ్ళు కూడా ఫెయిల్ అవ్వకూడదని, అందరికీ మంచి మార్కులు రావాలని టీచర్స్ అంతా కూడా స్పెషల్ ఎఫర్ట్ పెట్టి వాళ్ళకి తలకాయ నొప్పి వచ్చినా కానీ జెండు బాంబు రాసుకొని మరీ చెప్పేవాళ్ళు. ఎస్పెషల్గా టాన్యా టీచర్ జెండు బాంబు రాసుకొని మరి మ్యాథ్స్ చెప్పేవాళ్ళు, లీవ్ తీసుకోకుండా ఆపేయకుండా. అంతా చాలా హార్డ్ వర్కింగ్ టీచర్స్. ఇక్కడ చూసినంత, ఈ స్టాఫ్లో ఉన్నంత హార్డ్ వర్కింగ్ ఎక్కడ ఎప్పుడూ నేను చూడలేదు. ఎస్పెషల్గా ప్రిన్సిపల్ మేడం ఆమంతా ఇనిషియేటివ్ తీసుకొని అంత హార్డ్ వర్క్ చేస్తూ అందరినీ మోటివేట్ చేస్తూ చేపించారు. నేను వచ్చి హౌస్ వైఫ్. మా హస్బెండ్ ఇన్ఫోసిస్లో చేసి ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు. ఒక పాప MBA ఫస్ట్ ఇయర్, ఇంకో పాప డిగ్రీ ఫైనల్ ఇయర్. ఇద్దరు టెన్నిస్ ఇంటర్నేషనల్గా ఆడి ప్రస్తుతం చదువుల్లో ఉన్నారు. థ్యాంక్ యూ. పెద్ద పాప పేరు రేష్మ, చిన్న పాప పేరు సుహిత. ఇది ఇద్దరు కర్ణాటక చీఫ్ మినిస్టర్స్ నుంచి అవార్డ్స్ తీసుకున్నారు. అవార్డు తీసుకున్నారు, ఇంకొకళ్ళు కర్ణాటక ఒలింపిక్ అసోసియేషన్ అవార్డు తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేను 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు జ్యోతిబా మందిలో చదివాను. మోస్ట్ డిసిప్లైన్డ్ స్కూల్లో చదివానని ఇప్పటికీ చెప్పుకుంటాను. నేను విజయవాడలోనే నాగార్జున యూనివర్సిటీలో MSc చేసి, MSc కంప్లీట్ అయ్యాక మారిస్టెల్లా కాలేజ్లో 3 years చేశాను. అసలు నేను స్కూల్ టీచర్ జాబ్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఇంకా JL ఎగ్జామ్స్, DL ఎగ్జామ్స్ వాటికి వెళ్దామని అనుకున్నాను. JL ఎగ్జామ్స్ రాస్తూ UGC నెట్ కూడా క్వాలిఫై అయ్యాను. డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. రిటన్ టెస్ట్ క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదు. తర్వాత నేను అవన్నీ అయ్యేసరికి చాలా టైం వేస్ట్ అయింది. ఆ తర్వాత నేను BEd చేసి DSC 2008 స్కూల్ అసిస్టెంట్ సెలెక్ట్ అయ్యాను. ఇప్పటికి 16 years కంప్లీట్ అయింది సర్వీస్. ఇప్పుడు మేము కోనసీమ డిస్ట్రిక్ట్ రాజోల్ దగ్గరలో జగన్పేట విలేజ్లో ఉంటున్నాము. మా ఇంటికి దగ్గరలో 10 minutes టైం పట్టే దగ్గర స్కూల్లోనే చేస్తున్నాను. నేను ఈ 10th అయ్యాక క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నాను. చిన్నప్పుడు కూడా స్కూల్లో పాటలు పాడేదాన్ని. రాధా టీచర్ సంగీతం నేర్పించేవాళ్ళు. క్లాసికల్ మ్యూజిక్ లో ఒక లైన్ పాడతాను. అంటే మీకు ఇంకా చాలా మంది చెప్పాలి కదా. సరి ని సద ని స పద ని సద ప మ పద మ ప గ మ ప ని. సరి ని సద ని స పద ని సద ప మ పద మ ప గ మ ప రి గ మ స రి గ మ పద ని స రి గ మ గ రి గ రి స ని పద ని స ప సా ని ద ప మ గ రి స రి గ మ పద ని స. ఇది క్లాసికల్ మ్యూజిక్. మామూలుగా ఎక్కువ విజ్జి నేను సినిమా సాంగ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నాను. సినిమా సాంగ్స్ శ్రీరంగ రంగనాథుని దివ్య రూపమే చూడవే, శ్రీదేవి రంగనాయకి నామ సంతతం పాడవే, శ్రీరంగ రంగనాయకి నామమే చూడవే, శ్రీదేవి రంగనాయకి నామ సంతతం పాడవే, నీలవేణిలో నీటి ముత్యాలు
రంగరంగనాథుని దివ్య రూపమే చూడవే శ్రీదేవి రంగనాయకి నామ సంతతం పాడవే. ఇలా సినిమా పాటలు ప్రాక్టీస్ చేసేవాడు. మా ఫ్యామిలీ, మా అమ్మాయి సీనియర్ ఇంటర్ చదువుతుంది, జేఈఈ ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ శ్రీ చైతన్య కాలేజీలో రామవరకోడ బ్రాంచ్ ఆర్యభవన్లో చదువుతుంది. మా అబ్బాయి 8th క్లాస్ శ్రీ చైతన్య, మా హాస్టల్ కాదు ఇంటి దగ్గర. మా అమ్మాయి హాస్టల్లో చదువుతుంది. మా వారు పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు. అక్కడ గన్నవరం పి గన్నవరం అని అక్కడ పోస్ట్ ఆఫీస్లో పోస్టల్ అసిస్టెంట్గా చేస్తున్నారు. ఫ్రెండ్స్ నేను అప్పుడప్పుడు కలిసాను కానీ టీచర్స్ని కలవడం ఈరోజే, అందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నేను ఎంకామ్ పూర్తి చేశాను, ఇప్పుడు అకౌంట్స్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను మా ఊళ్ళోనే. అండ్ నేను ఇన్సూరెన్స్ ఏజెంట్గా కూడా చేస్తున్నానండి. మా బాబు ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. కౌశిక్. అపోస్తలను పట్టుకుని అంటే వాల్మీకి మృగయుడు వాల్మీకిగా మారి రామాయణం రచించినట్లుగా చాలా అల్లరి చేసి ఇప్పటికీ నా స్నేహితులు ఎందుకు ఏడిపిస్తుంటారు, అరే మాస్టర్ తెలుగు మాస్టర్ తెలుగు పండిత అంటే అంత అల్లరి చేసినటువంటి నేను ఎట్లా మారిందో తెలియదు కానీ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎదురుగా కనిపించేటువంటి ప్రత్యక్ష దైవాలటువంటి మీ అందరి ఆశీస్సులతో ఇది మా అంజలి మేడం గారు నేర్పిన గుణసంధిలోని గుణాలని అలవర్చుకొని విజయవాడ రంగభారతి పబ్లిక్ స్కూల్స్ 4 జిల్లాలకి నేను హెడ్, అట్లాగే ఇంటర్నేషనల్ స్కూల్కి కూడా నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. నా అందమైన కుటుంబం, నేను చిన్న పాప లక్ష్య. నా పేరు లలిత అండి, లల్లి అని పిలుస్తారు. స్కూల్కి ఎదురు సందులో నేను మెడికల్ కోడింగ్ చేస్తున్నాను. మా వారి పేరు రవికుమార్, మా అబ్బాయి నందకృష్ణ ఎంఎస్సి సెకండ్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ చేస్తున్నాడు. నా పేరు మాధవి అండి. నేను 8th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు చదివాను జ్యోతిబాల మందిర్లో. ప్రస్తుతం అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్లో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ కింద చేస్తున్నాను గుడివాడ. నెక్స్ట్ బీటెక్. మా హస్బెండ్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్లో చేస్తున్నారు. బాబు 6th క్లాస్, పాప వచ్చేసి బీటెక్ సెకండ్ ఇయర్కి వచ్చింది ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ. నా పేరు పావన మేరీ. నేను ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు జేపీఎం స్కూల్లోనే చదివాను. యాక్చువల్లీ మా ఫ్యామిలీ అంతా మా అక్క తప్పిస్తే మా అన్నయ్య డేవిడ్, తర్వాత నేను, తర్వాత మా ముగ్గురు చెల్లెళ్ళు అందరూ అక్కడే చదివాము. అంటే మా ఫ్యామిలీ ఫ్యూచర్ అంతా ఫౌండేషన్ పడింది. ఇందాక మేడం చెప్పినట్టు ఫౌండేషన్ పడింది ఆ స్కూల్లోనే. అందరం మంచి దేవుడి వల్ల మంచి పొజిషన్లోనే ఉన్నాము. నేను వచ్చేసి గవర్నమెంట్ టీచర్, హై స్కూల్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. అంటే అంతకుముందు సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీగా ఇక్కడ ఏపీలోనే గవర్నమెంట్ జాబ్. కానీ నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, ఎందుకంటే నాకు టీచింగ్ అంటే ప్యాషన్. సో అది జాబ్ సాటిస్ఫాక్షన్ లేక ఇంకా 3 monthsలో నాకు ప్రొఫెషన్ కంప్లీట్ అయిపోతుంది అనగా రిజైన్ చేసేసాను. చేసేసి ఇంకా ఏపీలో ఇవ్వట్లేదని అప్పుడే ఆ టైంలోనే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే దానికి అలాగే ఏదో అంటే ఎంతవరకు మన ప్రిపరేషన్ ఉందో అంటే నాన్ లోకల్ కాబట్టి దాని మీద అంత ఎక్స్పెక్టేషన్ లేదు. జస్ట్ చూద్దాం మన ప్రిపరేషన్ ఎంతవరకు ఉందో తెలుస్తుంది. నా సెల్ఫ్ ఓన్గా ఎగ్జామినేషన్ కోసం అనేది రాశాను. బై గాడ్స్ గ్రేస్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ మొత్తంలో 3rd ర్యాంక్ వచ్చింది. సో ఓపెన్లో నాన్ లోకల్లో నాకు జాబ్ రావడం జరిగింది. ఇప్పుడు నేను కొత్తగూడెంలో ఉంటున్నాను. ఇంకా మా ఫ్యామిలీ వచ్చేసి మా హస్బెండ్ ఆయన హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు. మా పెద్ద పాప బీటెక్ ఫైనల్ ఇయర్, చిన్న పాప ఇప్పుడు బీబీఏ ఏవియేషన్ ఫస్ట్ ఇయర్ ఇక్కడ లయాల కాలేజ్లో. తర్వాత బాబు వచ్చేసి ఇంటర్ కంప్లీట్ అయిందండి. అదే వాళ్ళనే కొంచెం ఎక్కడ జాయిన్ చేయాలి, నా దగ్గర పెట్టుకోవాలని ఒక దాన్ని అవుతున్నాను అక్కడ. అని ఇక్కడ అక్కడ ఎక్కడ చేద్దామా అని ఆలోచిస్తున్నా ఉన్నాను. ఇది ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే థ్యాంక్స్ టు ద షఫీ అండ్ టీమ్. ఇంత మంచి సత్కార్యాన్ని సక్సెస్ చేశారంటే
It will not be possible without them. So let's go to వాళ్ళు ప్రతిదీ ఎంత పర్టికులర్గా ఎంత శ్రద్ధగా చూసి చేశారంటే విజ్జి, షర్మి, ప్రతిమ ఇవన్నీ దూరం ఉన్న వాళ్ళు కూడా గైడెన్స్ ఇవ్వడం, సజెషన్స్ ఇవ్వడం చాలా చాలా యాక్టివ్గా ఉండేది. లలి చూస్తే స్కూల్ గుర్తొస్తాయి ఇంకా అల్లరి అది అప్పుడు చేయగలిగా మామూలుగా ఇంకా విషయం చెప్పాలంటే మాకు బాయ్స్ పెద్దగా పడేది కాదు రైవల్ని అస్సలు డేట్లను కలిసేవాళ్ళకి కాదు. అట్లాంటిది గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత ఒకళ్ళని ఒకలాగా షేర్ చేసుకోవడం, కలుసుకోవడం అనేది నిజంగా చాలా చాలా అప్రిషియబుల్. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ టు ద టీచర్స్, మన బిలౌడ్ టీచర్స్. సో నాకు బాగా గుర్తు, నేను మన 8th క్లాస్ అనుకుంటా హిందీలో నాకు 100 out of 100 వేశారు ఒకసారి మన లలిత మేడం. సో నా పేపర్ అందరూ చెక్ చేశారు. ఎందుకు ఒక్క మిస్టేక్ చూపిస్తే నేను మార్క్ యాడ్ చేస్తాను మేడం. ఉదయ్ కిషోర్తో స్టార్ట్ అయ్యి అందరూ చెక్ చేస్తాను పేపర్. ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే బట్ మిస్టేక్ దొరకలేదు. అప్పుడు అనుకోలేదు నేను కూడా హిందీ టీచర్ అవుతానని. యాక్చువల్గా ఇంగ్లీష్లో పీజీ చేశాను, హిందీలో పీజీ చేశాను, కానీ బిఎడ్ వచ్చేసి హిందీలో చేశాను అనమాట. సో అందువల్ల హిందీకి అప్లై చేశాను. బై గాడ్స్ గ్రేస్ వచ్చింది. ఇకపోతే మనం నరసింహరావు మిస్ అవుతున్నాం. సూపర్ కవర్ చేస్తున్నారండి. అన్ని పాయింట్స్ కూడా ఉంది. ఇట్ విల్ బి కంప్లీటెడ్. సో మనం అందరం అతనికి ట్రిబ్యూట్, అతని ఫ్యామిలీకి ఇవ్వాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్